అండ్ ఎయిర్పోర్ట్ లోనే చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. వాటిలన్నిటి మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము. సో దాన్ని మనం వెబ్సైట్ లోకి వెళ్ళి క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. నేను కూడా క్లెయిమ్ చేసుకుని నాకు స్లాట్లు అయితే దొరికాయి. ఎటువంటి డ్రైవర్ గానీ ఏమీ ఉండడు, ఈ ఆటోమేటిక్ గా ఆపరేట్ అవుతాయి అనమాట. కొంచెం భయంగా కూడా ఉంది, ఫస్ట్ టైం నేను ఇట్లా ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి. సో ఇది వచ్చేసి రిక్వైర్మెంట్స్ అనమాట. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేస్తే ట్రాన్సిస్ట్ వీసా అనేది కొంచెం తలకాయ నొప్పి ప్రాసెస్. సింగపూర్ స్టాంపులు కూడా అయితే పడబోతున్నాయి. సో ఇప్పుడు మనము ఇమిగ్రేషన్ కి అయితే వెళ్ళాలి. అక్కడ మనకి సో ఎట్లుంటుంది ప్రాసెస్, ఏంది, ఏమేమి చూడబోతున్నాం, ఎంత టైం పడుతుంది అని ఇక్కడ క్లియర్ గా రాసినాడు చూడండి, రిజర్వ్ ఫర్ ఫ్రీ సింగపూర్ టూర్ అని. సో రైట్ నో నేను వచ్చేసి సింగపూర్ లోని చాంగై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అయితే ఉన్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది వచ్చేసి. దీనికి మొత్తము 28 బెస్ట్ ఎయిర్పోర్ట్ టవర్స్ అయితే వచ్చాయి. అంత బాగుంటుంది ఎయిర్పోర్ట్ వచ్చేసి. ఎయిర్పోర్ట్ లోని ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్ తిరగడానికి స్కై ట్రైన్ కూడా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఎయిర్పోర్ట్ లోనే చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. వాటిలన్నిటి మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము. కొన్ని ఫ్రీగా అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అది ఎలా అనుకుంటున్నారా? నేను చెన్నై నుంచి మెల్బోర్న్ కి అయితే ట్రావెల్ చేస్తున్నా కదా, వయా సింగపూర్ ట్రావెల్ చేస్తా. సింగపూర్ లో లాంగ్ లేఓవర్ అయితే పెట్టుకున్నాను. సో ఈ లేఓవర్ టైంలో కొన్ని పర్టికులర్ ఎయిర్లైన్స్, ఎస్పెషల్లీ సింగపూర్ ఎయిర్లైన్స్ కానీ, స్కూట్ కానీ, వీటికి ఫ్రీ సింగపూర్ టూర్ అయితే ఆఫర్ చేస్తారు. సో దాన్ని మనం వెబ్సైట్ లోకి వెళ్ళి క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. నేను కూడా క్లెయిమ్ చేసుకుని నాకు స్లాట్లు అయితే దొరికాయి. సో ఫ్రీగా మనం ఈ రోజు సింగపూర్ అయితే చూడడానికి వెళ్తున్నాము. 1 డే టూర్ అనమాట ఇది వచ్చేసి. ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు ఎయిర్పోర్ట్ ని అండ్ దాంతో పాటు సింగపూర్ ని రెండింటిని అయితే చూపిపోతున్నాను. టూర్ ని ఎట్లా క్లెయిమ్ చేసుకోలేదు కంప్లీట్ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎయిర్పోర్ట్ ని చూద్దాం పదండి. సో ఇప్పుడు వచ్చేసి మనం టెర్మినల్ 1 లో అయితే ఉన్నాం. టెర్మినల్ 2 కి అయితే వెళ్తాం. ఇక్కడ ఏ టెర్మినల్ నుంచి ఏ టెర్మినల్ కి వెళ్ళాలన్నా స్కై ట్రైన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి కంప్లీట్ ఆటోమేటిక్ ట్రైన్స్. వాటిని పట్టుకొని వెళ్దాము పదండి. ఇదిగోండి ఇటువైపుకి చివరికి నడిచి రాగానే ఇక్కడ మనకి బోర్డు అయితే ఉంటది. నెక్స్ట్ స్కై ట్రైన్ 4 minutes లో ఉంది అని టెర్మినల్ 2 కి అని అయితే రాస్తున్నారు. క్లియర్ గా చూడొచ్చు. సో ఇదిగోండి ట్రైన్స్ వచ్చేసి కంప్లీట్ డ్రైవర్లెస్ ట్రైన్స్. మీరైతే చూస్తున్నారా, ఎటువంటి డ్రైవర్ గానీ ఏమీ ఉండడు, ఈ ఆటోమేటిక్ గా ఆపరేట్ అవుతాయి అనమాట. భలే ఉంది కదా ఈ సిస్టమ్ అయితే. ఎక్కడ ఒక్క డ్రైవర్ కూడా ఉండరు అనమాట. జస్ట్ ప్యాసింజర్లు ఎక్కుతారు, అదే తీసుకెళ్లిపోద్ది. కొంచెం భయంగా కూడా ఉంది, ఫస్ట్ టైం నేను ఇట్లా ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి. డ్రైవర్ లేకుండా వెళ్ళడం అంటే కొంచెం డౌట్ గానే ఉంది నాకు. కానీ నిజమే, డ్రైవర్ లేకుండా వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. సో ఈ స్కై ట్రైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఒక ఆటోమేటిక్ సిస్టమ్ అన్నమాట. టెర్మినల్ 1, 2 and 3 ని ఈ స్కై ట్రైన్ అయితే కనెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు గనక టెర్మినల్ 4 కి వెళ్ళాలంటే అది బస్ త్రూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ స్కై ట్రైన్ ని ఫస్ట్ టైం 1990 లో స్టార్ట్ చేశారు. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఫస్ట్ డ్రైవర్లెస్ ట్రైన్. అండ్ ఈ స్కై ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి మిడ్ నైట్ 2:30 వరకు అయితే ఆపరేట్ అవుతుంది. అంటే రోజులో దాదాపు 21.5 గంటలు తిరుగుతుంది అనమాట ఈ ట్రైన్ వచ్చేసి. అసలు డ్రైవర్ లేకుండా పోతుంది ట్రైన్ అంటేనే నాకు కొంచెం భయంగా ఉంది, ఎక్కడెళ్ళి గుద్దేస్తుందానని సినిమాల్లో చూపించిన విధంగా. అండ్ వెల్కమ్ టు టెర్మినల్ 2. ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్ ఎలా అంటే ఒక్కొక్క టెర్మినల్ ఎట్టుంటదంటే ఒక్క పెద్ద ఎయిర్పోర్ట్ తో సమానం అనమాట. అంత పెద్దగా అయితే ఉంటది ఒక్కొక్క టెర్మినల్ వచ్చేసి. అంటే దాదాపు 4 ఎయిర్పోర్ట్లను కలిపితే ఒక్క సింగపూర్ ఎయిర్పోర్ట్ తో సమానము. అంత పెద్దది ఇది వచ్చేసి. అసలు ఈ కింద పక్క మ్యాట్లు అయితే మటుకు నెక్స్ట్ లెవెల్, ఏమన్నా ప్యాటర్న్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే మటుకు. చిన్న గార్డెన్ లాగా అయితే ఏర్పాటు చేశారు. ఇట్లా ప్రతి ఒక్క టెర్మినల్ లో మనకి 2-3 అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనం 4 టెర్మినల్స్ అయితే తిరగొచ్చు. మీరు ఎవరు వచ్చినా సరే గుర్తు పెట్టుకోండి, సింగపూర్ ఎయిర్పోర్ట్ లో కనీసం ఒక 6 hours లేదా 7 hours లేఓవర్ పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచిగా ఇదంతా అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా ముందరికి వెళ్తే జ్యువెల్ అని ఉంటది, ఆ జ్యువెల్ లో ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంటర్నెట్ విషయానికి వచ్చేస్తే నేను జస్ట్ ట్రాన్సిస్ట్ లోనే ఉంటున్నా కాబట్టి జస్ట్ 1 day కి ఎటువంటి సిమ్ అయితే అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ ఎయిర్పోర్ట్ లోనే స్పెండ్ చేస్తాను కాబట్టి ఎయిర్పోర్ట్ లో మనకి వైఫై అయితే ఉంటుంది, ఫ్రీ వైఫై. ఎవ్రీ 3 hours కి ఒకసారి రీకనెక్ట్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోద్ది. రీకనెక్ట్ చేసుకుంటే ఎంతన్నా వాడుకోవచ్చు, ఎంతసేపు అన్నా వాడుకోవచ్చు. నేను ట్రావెల్ బుకింగ్స్ కి వీగో యాప్ అయితే యూస్ చేస్తా. వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. వీగో సర్వీసెస్ మనకి వేరియస్ లాంగ్వేజెస్ అండ్ అన్ని కరెన్సీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుక్ చేసేటప్పుడు వీగో వచ్చేసి హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు వీగోలో మీకు ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్ తో పాటు ఈ సిమ్స్ ఫీచర్ కూడా అవైలబుల్ ఉంది. ఒక కంట్రీకి వెళ్ళక
వెళ్ళక ముందు మీరు ఈ సిమ్ అయితే పర్చేస్ చేయొచ్చు బెటర్ కనెక్టివిటీ కోసం. ఈ ఒక్క యాప్ లో మీరు ఫ్లైట్స్ లైక్ స్పైస్ జెట్, ఇండిగో అండ్ డైరెక్ట్ విగో ఫ్లైట్స్ అండ్ హోటల్ బుకింగ్స్ కి వచ్చేసరికి Airbnb, agoda.com, booking.com ఇంకా చాలా వాటిని అయితే కంపేర్ చేసి చూపిస్తుంది. అండ్ ఇంకో విషయం, నేను నా రెగ్యులర్ ట్రైన్ జర్నీస్ కి ఈ విగో యాప్ త్రూ టికెట్స్ అయితే బుక్ చేసుకుంటాను. అండ్ విగోలో ఇప్పుడు మనకి బస్ టికెట్స్ ఫీచర్ కూడా ఉంది. మీ ఫేవరెట్ డెస్టినేషన్ కి మీరు బస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు విగో యాప్ త్రూ. విగో వచ్చేసి వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. ఇది లో కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ లో అండ్ లాస్ట్ మినిట్ బుకింగ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ మనకి వీగోతోనే దొరుకుతుంది. అంతేకాదు ఇప్పుడు మీరు వీగో యాప్ లో వేరియస్ ఇంటర్నేషనల్ కంట్రీస్ కి వీసాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ వచ్చేసి చాలా హజిల్ ఫ్రీగా ఉంటుంది. ఇంకా మన వీగో యాప్ ని ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మనకి టెర్మినల్ 2 అండ్ టెర్మినల్ 3 లో సింగపూర్ ఫ్రీ టూర్ యొక్క కౌంటర్లు అయితే ఉంటాయి. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరైతే ఆల్రెడీ బుక్ చేసుకున్న స్లాట్ ని అయితే చూపియాలి. చూపిస్తే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీకు చెప్తారనమాట. ఒకవేళ మీరు కనుక ఏం స్లాట్ బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ గా వెళ్ళి ట్రై చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా వెళ్ళి అడగొచ్చు. ఇన్ కేస్ నెక్స్ట్ ఏమన్నా అవైలబుల్ స్లాట్స్ ఉంటే వాళ్ళు మీకైతే ఇస్తారు, కానీ అడ్వాన్స్ గా బుక్ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ నా చొక్కా మీద స్టిక్కర్ అయితే చూస్తున్నారా, ఫ్రీ సింగపూర్ టూర్ యొక్క స్టిక్కర్ అన్నమాట. సో బేసిక్ గా ఈ ఫ్రీ సింగపూర్ టూర్ అనేది ఏంటి అంటే, కొన్ని ఎయిర్లైన్స్ లైక్ నేను ట్రావెల్ చేసిన ఫ్లై స్కూట్ కానీ, సింగపూర్ ఎయిర్లైన్స్ కానీ, అట్లా కాకుండా మిగతా ఎయిర్లైన్స్ కూడా కొన్ని ఫ్రీ టూర్స్ కి అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఈ ఫ్రీ టూర్ కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే, ఈ ఫ్రీ టూర్ లో మనకి ఏంటి అంటే 3 రకాలు ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి సిటీ టూర్, ఇంకోటి వచ్చేసి హెరిటేజ్ టూర్, ఇంకోటి వచ్చేసి చాంగి ప్రెసెంట్ టూర్ అనమాట. ఈ మూడిట్లో మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. సింపుల్ రూల్స్ అయితే ఏం లేదు. మినిమమ్ 5.5 to 6 hours లే ఓవర్ అయితే ఉండాలి. అండ్ మీరు లే ఓవర్ ఏ టైం అయితే పెట్టుకుంటారో ఆ టైం కి టూర్స్ యొక్క స్లాట్స్ అయితే ఉండాలి. సో బేసిక్ గా ఈ టూర్ అనేది మార్నింగ్ 7 నుంచి ఆల్మోస్ట్ నైట్ 7 వరకు అయితే రన్ అయ్యింది. ఆ టైంలో మీకు మీ లే ఓవర్ కి అండ్ టూర్ యొక్క స్లాట్ కి మ్యాచ్ అవ్వాలన్నమాట. 5.5 hours అయితే గ్యాప్ ఉండాలి. సో దాని ప్రకారం మీరు సింగపూర్ టూర్స్ యొక్క వెబ్సైట్ అయితే ఉంటుంది, చాంగి వాళ్ళది, చాంగి ఎయిర్పోర్ట్ వాళ్ళది. సో దాంట్లోకి వెళ్ళి మీ ఫ్లైట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబర్ అన్ని ఇచ్చేసి రిజిస్టర్ అయితే అవ్వచ్చు. స్లాట్స్ ఉంటే సింగపూర్ ఫ్రీ టూర్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో నేను ఆల్రెడీ ముందుగానే బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు స్లాట్స్ అయితే దొరికాయి, నేను ఎలిజిబుల్ అయ్యాను. సో నాకు ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే అంటించేశారు. ఇది వచ్చేసి ఇంకా ఇతను టూర్ కి వచ్చాడు అని అయితే అర్థం అనమాట. సో ఇది వచ్చేసి రిక్వైర్మెంట్స్ అనమాట. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేస్తే ఖచ్చితంగా మనం ట్రాన్సిట్ లోనే ఉండాలి సింగపూర్ లో. అంటే ఏదైనా కంట్రీ నుంచి సింగపూర్ కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ కంట్రీకి అక్కడ నుంచి వచ్చిన బోర్డింగ్ పాసెస్, ఇక్కడ నుంచి వెళ్తున్న బోర్డింగ్ పాసెస్ మొత్తం ఉండాలి. అండ్ అవతల కంట్రీ యొక్క, మనం వెళ్ళబోయే కంట్రీ యొక్క వీసా చూపియాలి వీళ్ళకి. అది వీసా కూడా అన్ని కంట్రీస్ యొక్క వీసాస్ అయితే ఎలిజిబుల్ ఉండవు. నేను డిస్ప్లే చేస్తున్నా కదా, ఓన్లీ ఈ కంట్రీల యొక్క వీసాలు మటుకు మీ దగ్గర ఉంటే ట్రాన్సిట్ కి ఎలిజిబిలిటీ ఉంటారు అనమాట. ఫ్రీ సింగపూర్ టూర్ కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. నా దగ్గర వచ్చేసి ఆస్ట్రేలియా వీసా ఉంది కాబట్టి, అంటే ఒక 8 కంట్రీలు వీసాల మటుకు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ట్రాన్సిట్ కి పంపించడానికి బయటికి. అందులో ఆస్ట్రేలియా కంట్రీ ఉంది, మన దగ్గర ఆస్ట్రేలియా వీసా ఉంది కాబట్టి మనం కూడా ట్రాన్సిట్ వీసా కంటే బయటికి వెళ్ళడానికి అయితే ఎలిజిబుల్ అయ్యాము. ఒకవేళ ఈ కంట్రీస్ కాకుండా మీరు ఇంకేదైనా కంట్రీకి వెళ్తే ఇక్కడ లేవర్ పెట్టుకుంటే మీరు ట్రాన్సిట్ వీసా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ట్రాన్సిట్ వీసా అనేది కొంచెం తలకాయ నొప్పి ప్రాసెస్. దాన్ని అయితే అప్లై చేసేసుకొని మీరు ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మన పాస్పోర్ట్ మీద సింగపూర్ స్టాంపులు కూడా అయితే పడబోతున్నాయి. సో అలాగా వాళ్ళ దగ్గర ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ మనకి బ్యాగేజ్ స్టోరేజ్ అని ఉంది కదా, ఇక్కడికైతే రావాల్సి ఉంటుంది. ఇక్కడ మన బ్యాగేజ్ అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం వెళ్తుంది ఫ్రీ టూర్ కాబట్టి మనకి ఎటువంటి ట్రాలీ సిట్ అంటే అయితే అలో చేయరు, లగేజ్ తీసుకెళ్ళడానికి అయితే ఉండదు. సో అది ఇక్కడ లగేజ్ రూమ్ లో అయితే పెట్టేయాలి. రేట్స్ అయితే మటుకు చూస్తున్నారు కదా, చిన్న ట్రాలీ పెట్టుకోవడానికి $11, మీడియం సైజ్ ట్రాలీ అయితే $16, అదే పెద్ద ట్రాలీ అయితే $19 ఛార్జ్ చేస్తున్నారు 24 hours కి. సో మాక్సిమం మనం స్మాల్ ట్రాలీస్ తీసుకొస్తాం కాబట్టి $11 పే చేస్తే సరిపోతుంది. దాంట్లో కూడా మనకి ఫ్రీ సింగపూర్ ది స్టిక్కర్ అయితే ఉంది కదా, అది గనక మనం చూపిస్తే మనకి అతికిచ్చింది ఒక $3 డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఓవరాల్ గా $8 ఛార్జ్ చేస్తారు మనకి. సో ఫైనల్లీ లగేజ్ అయితే పడేసా. అమ్మయ్య, ఇప్పుడు మోత తప్పినట్టు ఉందన్నమాట. యాక్చువల్లీ అది ఫ్రీ టూర్ కాబట్టి ప్రతి ఒక్కరు ట్రాలీలు వేసుకొని లగేజ్ వచ్చేస్తానంటే అయ్యేది కాదు. సో అందుకనే వాళ్ళు బ్యాగేజ్ స్టోరేజ్ చేసుకోవాలని అయితే రూల్ పెట్టారనమాట. మంచిదే, నాకు $8 అయితే ఛార్జ్ చేశారు. ఒక సింగపూర్ డాలర్ వచ్చేసి అప్రాక్స్ గా 64 రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో. అంటే దాదాపు $8 అంటే అరౌండ్ 500 అండ్ చేంజ్ అయితే ఛార్జ్ చేశారు బ్యాగేజ్ స్టోరేజ్ కి. 24 hours వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ఒక రిసిప్ట్ అయితే ఇచ్చారు, దీన్ని పట్టుకొని రమ్మన్నారు బ్యాగేజ్ తీసుకోవాలన్నప్పుడు వెనక్కి. సో మన సింగపూర్ ఫ్రీ టూర్ టైం అయితే అయిందనమాట. టైం వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా 2:53 అయితే అవుతుంది సింగపూర్ టైం ప్రకారం. 3 o'clock కి మనల్ని షార్ప్ గా కౌంటర్ దగ్గరికి అయితే రమ్మన్నారు. 4 o'clock టూర్ అనమాట. 1 hour బిఫోర్ అయితే మనల్ని పిలుస్తారు. అండ్ సింగపూర్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ట్రాన్సిట్ వీసా తీసుకొని బయటికి వెళ్ళాలన్నా సరే, లేదా నార్మల్ వీసా తీసుకొని బయటికి వెళ్ళాలన్నా సరే, ఖచ్చితంగా అరైవల్ కార్డ్ అయితే ఫిల్ చేయాలి. దీన్ని ఆన్లైన్ లోనే మనం అయితే ఫిల్ చేసేసేయచ్చు. ఇప్పుడు మనం ఈ ఫ్రీ టూర్ కి వెళ్ళాలన్నా అరైవల్ కార్డ్ అయితే కంపల్సరీ అనమాట. నేనైతే నిన్నే చేసేస్తే జస్ట్ 5 minutes అది ప్రాసెస్, ఎక్కువే ఉండదు.
Julian. I'm going to be your guide for today. So real name Julian, other name Tiger. Okay. Much easier to remember Tiger. So just remember Tiger Beard. Okay. సో అతనేనమాట మన గైడ్ అయితే మనల్ని ఈ ట్రిప్ మొత్తము తీసుకొస్తాడు జాగ్రత్తగా. సో ఇప్పుడు మనము ఇమిగ్రేషన్ కి అయితే వెళ్ళాలి. అక్కడ మనకి స్టాంపింగ్ అయితే పడుతుంది పాస్పోర్ట్. సో ఫిజికల్ స్టాంప్ ఉంటుందా లేదా డిజిటల్ ఉంటుందా అనేది అయితే చూద్దాం. ఎందుకంటే సింగపూర్ మొత్తం డిజిటల్ కంట్రీ అన్నమాట. సో ఫిజికల్ ఉండదు అని అయితే అనుకుంటున్నాను. సో ఇమిగ్రేషన్ లో ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది అయితే చూద్దాము. సో మనకి రఫ్ గా బ్రీఫ్ అయితే చెప్పారు. సో ఎట్లుంటుంది ప్రాసెస్ ఏంది, ఏమేమి చూడబోతున్నాం, ఎంత టైం పడుతుంది అని. సో ఇదిగోండి ఇమిగ్రేషన్. ఇక్కడైతే మనం క్లియర్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. వావ్, ఒక్కసారి చూడండి ఎంత బాగుంది ఈ ప్లేస్ అంతా. సో ఇమిగ్రేషన్ మొత్తం ఆటోమేటిక్ ప్రాసెస్ అన్నమాట. స్కానింగ్ చేసుకుంటారు పాస్పోర్ట్ మొత్తం డీటెయిల్స్ అన్ని ముందుగానే మనం సబ్మిట్ చేసేస్తాము. ఒకవేళ అది అవ్వకపోతే అక్కడ మనకి ఆఫీసర్ అయితే వచ్చి హెల్ప్ చేస్తాడు. జస్ట్ 2 minutes లో ఇమిగ్రేషన్ అయిపోయింది. ఫైనల్లీ వెల్కమ్ టు సింగపూర్. సో వచ్చామన్నమాట మనము బయటికి అయితే. అండ్ ఇదిగోండి ఇదే మన బస్సు. ఈ రోజు మనల్ని అయితే ట్రిప్ కి తీసుకెళ్లేది. ఇక్కడ క్లియర్ గా రాస్తున్నాడు చూడండి, రిజర్వ్ ఫర్ ఫ్రీ సింగపూర్ టూర్ అని. స్కానియా బస్ అనమాట. మొత్తము బస్ కానీ గైడ్ గానీ ప్లేసెస్ తిప్పి చూపించే గానీ అన్ని వాళ్ళే చూసుకుంటారు. ₹1 కూడా మన చేత అయితే కట్టించుకోరు. My name earlier on. My name is Julian. Other name is easier to remember is Tiger. Right. Our friendly coach captain today. His name is Hai Long. Say hello to Hai Long, please. Hello. Okay, right. He's gonna get us safely and on time from place to place. టోటల్ టూర్ వచ్చేసి మనకి 2.5 hours అయితే ఉంటుంది. 4 o'clock స్టార్ట్ అయ్యి కదా, అరౌండ్ 6:37 లోపు అయితే తీసుకొచ్చేస్తారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, టైం సెన్స్ అయితే మటుకు వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఫాలో అవుతారు. ఒక్క నిమిషం లేట్ అయినా సరే మిస్ అంటే మిస్ అంతే, ఎవ్వరేం చేయలేరు అనమాట. నేను ఫ్రీ టూర్ ది కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అతను జస్ట్ 5 minutes లేట్ గా వచ్చాడు. సారీ టైం అప్ అని చెప్పి అయితే చెప్పేశారనమాట. అతను పాపం చాలా నిరాశగా వెనక్కైతే వెళ్ళిపోయాడు. ఈ సింగపూర్ ఫ్రీ టూర్ లో మనము 2 places ని కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి గార్డెన్స్ బై ద బే అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెరీనా బే. మెయిన్ ఈ మెరీనా బే అనేది నెక్స్ట్ లెవెల్ అట్రాక్షన్ అన్నమాట. వీడియోనైతే మటుకు లాస్ట్ వరకు చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రతి ఒక్క దాని గురించి మీకు కంప్లీట్ హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వ్యూస్ అయితే మటుకు అదిరిపోతాయి. Alright, Singapore's airport. I'm sure you have walked around a little bit inside. We won best airport in the world last year for the 12th time. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక వీల్ లాగా ఉంది కదా, దీన్నే సింగపూర్ ఫ్లైయర్ అని అయితే అంటారు. ఇది చూడడానికి అయితే మటుకు చాలా పెద్దగా ఉంటుంది. దీని హైట్ చెప్పన మీకు 165 meters ఎత్తు, అంటే 541 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. ఇది ప్రెసెంట్ కనుక చూసుకున్నట్టయితే ప్రపంచంలోనే 2వ టాలెస్ట్ వీల్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ లో ఉంటుంది, అది 550 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది వచ్చేసి 541 అడుగులు, కేవలం 9 అడుగుల డిఫరెన్స్ తో ఇది సెకండ్ ప్లేస్ కి అయితే వచ్చింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కేవలం టూరిజం పర్పస్ కోసం 2023లో స్టార్ట్ చేశారు. అఫీషియల్ గా 2008 లో దీని యొక్క ఇనాగ్రల్ అయితే జరిగిందనమాట. దీంట్లో మొత్తం మనకి 28 ఎయిర్ కండిషన్డ్ క్యాప్సూల్స్ ఉంటాయి. ఇది 28 ప్యాసింజర్స్ ని తీసుకెళ్లగలదు. Welcome to Gardens by the Bay. వావ్, ఏమన్నా ఉందా అసలు. ఇదంతా వీళ్ళు తయారు చేసిన ట్రీస్ లాగా అన్నమాట. ఒక స్ట్రక్చర్ తయారు చేసి దానికి చెట్లు అయితే చుట్టారు. సో మనము గార్డెన్స్ బై ద బే లోకి అయితే వచ్చేసాము. ఇది ఒక ఆర్టిఫిషియల్ గా బిల్డ్ చేసిన గార్డెన్ అన్నమాట. ఇది మనకి పెద్ద పెద్ద ట్రీస్ స్ట్రక్చర్స్ లాగా అయితే ఉంటాయి. మొత్తము 18 ట్రీ లైక్ స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి అన్నమాట. వీటి యొక్క హైట్ గా చూసుకున్నట్టయితే దాదాపు 82 అడుగుల ఎత్తు నుంచి మొదలయ్యి దాదాపు 160 అడుగుల ఎత్తు వరకు అయితే ఉన్నాయి. మీకు హైలైట్ చెప్పన, ఒక్క ఈ గార్డెన్ లోనే దాదాపు 1 million ప్లాంట్స్ అయితే ఉన్నాయంట. అండ్ రకాలు గనక చూసుకున్నట్టయితే 19,000 స్పీసెస్ అయితే ఉన్నాయి. మొత్తము ఇది గనక చూసుకున్నట్టయితే 130 ఎకరాల్లో ఉంటుంది. చూడ్డానికి అయితే చాలా 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 బాగుంది. ఫ్లవర్ డోమ్ స్ట్రక్చర్ తో అదిరిపోయింది అనమాట చూడ్డానికి అయితే మటుకు. మెయిన్ ఈ పార్క్ ని క్రియేట్ చేయడం అనొచ్చు, స్టార్ట్ చేయడం అనొచ్చు. కారణం ఏంది అంటే సింగపూర్ ని గార్డెన్ సిటీ అనేవాళ్ళు ఒకప్పుడు. సో గార్డెన్ సిటీని కాస్త సిటీ ఇన్ ఏ గార్డెన్ అనే ఇదిగా మార్చడానికి ఈ విధంగా వీళ్ళైతే ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. ఎందుకంటే సింగపూర్ లో ఎక్కడ తిరిగినా సరే మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది. ఒకప్పుడు ఇదంతా వచ్చేసి సముద్రం అంట. వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో ఎర్రమట్టి అదంతా తీసుకొచ్చి పోసి దీన్ని ఒక ఐలాండ్ కింద అయితే దీన్ని ఒక జాయింట్ లాగా చేశారనమాట. జాయింట్ లాగా చేసి మోర్ ల్యాండ్ అయితే క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. ఈ ప్రాసెస్ అంతా ఇది వీళ్ళకి చేయడానికి దాదాపు 30 years టైం అయితే పట్టిందంట. ఒకప్పుడు ఇదంతా 30 సంవత్సరాల ముందు సముద్రం ఉండేది. ఇప్పుడు ఇదంతా ఒక ల్యాండ్ బ్యూటిఫుల్ సిటీ అయితే ఉంది. Two lady teachers came to me and said, Tiger, tell him. I said, okay. Because I was the only guy on the trip, so I said, sir, on behalf of the 30 girls and the 3 teachers and
Chinese dialect words. So many hawkers are inside there. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట మెరీనా బే టవర్స్. అయితే ఇది 2 పెద్ద బిల్డింగ్స్ ఉండి పైన ఒక షిప్ ఉన్నట్టు అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది మనం వచ్చిన సెకండ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ దాదాపు హాఫ్ అన్ అవర్ పైన మనం అయితే టైం స్పెండ్ చేయబోతున్నాము. ఇక్కడ ఫ్యూ ప్లేసెస్ ని కవర్ చేయబోతున్నాం. You are now walking on the F1 racetrack. This road is part of the Singapore Formula 1 race. సో సింగపూర్ ఫార్ములా 1 F1 రేస్ ఏదైతే జరుగుద్దో ఈ రోడ్డు మీదేనంట జరిగేది. బిల్డింగ్స్ చూడండి పెద్ద భలే ఉన్నాయి. సిటీ అయితే మటుకు ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా క్లీన్ అండ్ చాలా గ్రీన్ గా కనిపించింది. క్లీన్ ప్రతి ఒక్కటి ఉంటది, కానీ గ్రీనరీ చాలా బాగుంది అనమాట. ఇక్కడ ఎక్కడ చెట్లు నరకడం కానీ చెట్లు లేపేయడం కానీ ఇట్లాంటి పనులు అయితే చేయలేదు. ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే ఫుల్ గా ఉంటుంది. అండ్ మనకి సింగపూర్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ ప్లేస్. చూడండి, అసలు 3 బిల్డింగుల మీద ఒక పడవ పెట్టినట్టు అయితే ఉంది. అండ్ పైన ఇన్ఫినిటీ పూల్ కూడా ఉందన్నమాట. ఆ హోటల్లో స్టే చేయాలంటే పర్ డే కి $600 స్టార్టింగ్ ప్రైస్ అంట, ఇన్ఫినిటీ పూల్ యాక్సెస్ కావాలి అంటే. బట్ ఇక్కడ నుంచి చూడడానికి అయితే వర్త్ అన్నట్టు ఉంది తెలుసా, ఎంత బాగుంది. అండ్ ఇది వచ్చేసి పులి నోట్లో నుంచి వాటర్ ఫాల్స్ వస్తున్నట్టయితే ఉంటది. ఇది వీళ్ళ నేషనాలిటీకి సింబల్ అన్నమాట. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, లయన్ హెడ్ లాగా కనిపిస్తుంది కదా, దీనినే మెరిలియన్ అని అయితే అంటారు. ఇది వచ్చేసి సింగపూర్ యొక్క అఫీషియల్ మాస్కట్, అంటే వీళ్ళ సింబల్ లాగా అన్నమాట. ఇది వచ్చేసి ఒక మిథికల్ క్రియేచర్. క్లియర్ గా గనక అబ్జర్వ్ చేస్తే దీని యొక్క తల లయన్ లాగా అండ్ బాడీ వచ్చేసి ఫిష్ లాగా అయితే ఉంటుంది. వీళ్ళు ఈ సింబల్ ని అడ్వర్టైజింగ్ దగ్గర గానీ, బ్రాండింగ్ గానీ, టూరిజం గానీ, స్పోర్ట్స్ టీమ్స్ దగ్గర గానీ ఎక్కడైనా చాలా యూజ్ చేస్తారు. బేసిక్ గా సింగపూర్ ని రిప్రజెంట్ చేయడానికి ఈ సింబల్ ని అయితే యూజ్ చేస్తారనమాట ఎక్కువగా. దీని పేరు మెర్లయన్ అని చెప్పాను కదా. మెర్ అంటే మీనింగ్ వచ్చేసి సీ, సముద్రం అని అయితే అర్థము. లయన్ అంటే మీ అందరికి తెలిసింది లయన్. సో రెండింటిని మిక్స్ చేస్తే మెర్లియన్ అయితే అయ్యింది. సింగపూర్ టాప్ ప్లేసెస్ అని నొక్కితే ఇది మనకి వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట చూపించేది. టాప్ లో అయితే ఉంటుంది. ఇక్కడ ఈ సింబల్ ని పెట్టింది 1997లో అన్నమాట. Urban outdoor attraction in Singapore. We just left the colonial and civic district of Singapore, where you saw many interesting colonial buildings, as well as visit the places of worship there. One place of worship there is a Hindu temple called Sri Virama Kaliamman Temple for the worship of the goddess Kali, the wife of Shiva. What do you do on day 2? Day 2, go to Chinatown. Chinatown is the largest historic district of Singapore. For that hotel there, that square looking building is the Ritz-Carlton Hotel, right? A luxury hotel. In the Ritz-Carlton Hotel, all bathroom windows are 8-sided. They're all octagonal in shape because it's like a mirror pointing out at sea. The evil doesn't come in and only the money will flow into the hotel. So the hotel was built with feng shui in mind. Look over there. For those who missed the picture earlier on, you can still get a picture of our Singapore flyer. Bearing term, right? The shape of the building is called toroid, T-O-R-O-I-D. The architect of this building is the same as the one for Marina Bay Sands Hotel. The one with the big infinity pool, his name is Moshe Safi. సో గైస్, మొత్తానికి సింగపూర్ ఫ్రీ టూర్ని మనం కంప్లీట్ చేసేసుకొని తిరిగి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. నెక్స్ట్ లెవెల్ ఫ్రీ టూర్ని అయితే అవైల్ చేసుకొని ఖచ్చితంగా తిరగండి. అందులో నేను సజెస్ట్ చేసే సిటీ టూర్ నేను వెళ్ళింది అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం జ్యువెల్కి అయితే వెళ్తున్నాం. ఈ సింగపూర్లో జ్యువెల్ అనేది ఒక మెయిన్ అట్రాక్షన్. మన వెనకాల కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇదేనమాట. దీంట్లోనే వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన ఇండోర్ వాటర్ ఫాల్స్ అనమాట. 40 మీటర్స్ ఎత్తు అయితే ఉంటుంది. దాన్ని నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, సింగపూర్ ఎయిర్పోర్ట్ లోనే మెయిన్ అట్రాక్షన్ ఇండోర్ వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం. సో ఈ జ్యువెల్ అనే ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా అన్నమాట. ఈ జ్యువెల్ ప్లేస్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ట్రాన్సిట్ వీసా అయితే ఉండాలి, లేదా సింగపూర్ వీసా ఉండాలి. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తేనే ఈ జ్యువెల్ ని యాక్సెస్ అవ్వగలం. అట్లా కాకుండా ఎయిర్పోర్ట్ లోపలే ఒకవేళ మీరు లాంగ్ లేఓవర్ పెట్టుకుంటే ఈ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో అతి పెద్ద వాటర్ ఫాల్స్ దాన్ని లోపల నుంచే చూడొచ్చు అనమాట, మెట్రో నుంచి అయితే. అండ్ కొన్ని ప్లేసెస్ లైక్ బటర్ఫ్లై గార్డెన్, ఇంకా కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఎయిర్పోర్ట్ లోపల వాటిని అయితే యాక్సెస్ చేయొచ్చు. అట్లా కాకుండా ట్రాన్సిట్ వీసా ఉంటే బయటికి వచ్చి ఈ జ్యువెల్ ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ జ్యువెల్ మెయిన్ అట్రాక్షన్ అసలు సింగపూర్ ఎయిర్పోర్ట్ లో. ఈ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో దీన్నే రైన్ వోర్టెక్స్ అని అయితే అంటారు. ఇది చూడడానికి అయితే మటుకు చాలా పెద్దగా 40 మీటర్లు 130 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. చాలా 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 తెలివిగా అయితే డిజైన్ చేశారనమాట దీన్ని. ఇంకో హైలైట్ చెప్పనా, నిమిషానికి 37,850 లీటర్ల వాటర్ అయితే వస్తుంది మనకి పైన నుంచి. ఇది ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్. ఈ జ్యువెల్ మొత్తంలో ఈ రైన్ వోర్టెక్స్ మనకి మెయిన్ అట్రాక్షన్ అయితే ఉంటుంది. మొత్తము 3 లెవెల్స్ నుంచి అయితే దీన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట. అండ్ చుట్టుపక్కల ప్లేస్ అంతా కనిపిస్తుంది కదా, ఒక ఫారెస్ట్ లాగా. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి దాదాపు 120 రకాల మొక్కలు అయితే ఉంటాయి. 3,000కు పైగా ట్రీస్ ఉంటాయి అనమాట. దీన్ని సీ షాడో ఫారెస్ట్ వ్యాలీ అని అయితే అంటారు. ఇది వచ్చేసి ఇండోర్ గార్డెన్ థీమ్ తో ఉంటుంది. ఏషియాలోనే అతి
అతి పెద్ద లార్జెస్ట్ గార్డెన్ అన్నమాట ఇది వచ్చేసి. ఖచ్చితంగా సింగపూర్ ఎయిర్పోర్ట్ కి వస్తే ఈ జ్యువెల్ ఎస్పెషల్లీ ఈ రెయిన్ వార్టెక్స్ అయితే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది కనీసం ట్రైన్ లో నుంచి అయినా ఎక్స్పీరియన్స్ అవ్వండి. టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 3 కి వెళ్ళేటప్పుడు అయితే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. దాంతో పాటు నైట్ టైం మనకి లైట్ షో అయితే జరుగుతుంది ఎవ్రీ డే. అసలు ఎంత బాగుందో కదా, ఒక 10 to 15 మినిట్స్ జరుగుతుంది అనమాట. ఈ వాటర్ కలర్స్ మారుతూ చాలా 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 అద్భుతంగా ఉంటుంది చూడడానికి అయితే. అండ్ సింగపూర్ ఎయిర్పోర్ట్ లో మనకి ఉన్న ఇంకొన్ని యాక్టివిటీస్ గనక చూసుకున్నట్టయితే, సో ఫస్ట్ వన్ వచ్చేసి రెయిన్ వార్టెక్స్ మీరు చూస్తున్నారు కదా. ఇది చూసుకున్న తర్వాత బటర్ఫ్లైస్ లో కూడా చాలా రకాలైతే ఉన్నాయి అనమాట. అండ్ ఇంకోటి కనుక చూసుకున్నట్టయితే క్యాక్టస్ గార్డెన్. అండ్ ఎయిర్పోర్ట్ లోనే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ ని కూడా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ పిల్లల కోసం ప్లే గ్రౌండ్ ఉంటుంది, సన్ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే ఈ వీడియో లెంత్ అయితే పెరిగిపోద్ది అనమాట. సో అది గైస్ మన ఫ్రీ సింగపూర్ టూర్ యొక్క వీడియో అయితే. హోప్ఫుల్లీ వీడియో అయితే అందరూ నచ్చింది అనుకుంటా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటే లేదా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీ డౌట్లు నేను క్లియర్ చేస్తాను. సో నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి సింగపూర్ నుంచి మెల్బోర్న్కి అయితే ట్రావెల్ చేస్తాను. అసలైన ఇమిగ్రేషన్ అక్కడ ఉంటుంది. దిగిన తర్వాత అసలు ఎందుకు వచ్చావు, ఏం పని, ఏంది కథ, మొత్తం డీటెయిల్స్ అన్ని అయితే అడుగుతారు. సో వాళ్ళకైతే మనం క్లియర్ గా చెప్పుకుంటూ వెళ్ళాలి. చూద్దాం. నాకైతే కొంచెం టెన్షన్ గా ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ ఎట్లుంటది అంటే చాలా మంది వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి పంపించేసిన వాళ్ళు ఉన్నారనమాట. సో అలా జరిగే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. సో నేను నెక్స్ట్ వీడియోలో సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాకి ఎలా ట్రావెల్ చేశాను, ఇమిగ్రేషన్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఏంది డీటెయిల్స్ అన్ని అయితే చెప్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.